అందరికీ శుభోదయం. నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి శ్రీ వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యం లాంటి పద్యం నేర్చుకుందాం, తెలుసుకుందాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. తల్లియున్న ఎప్పుడే తనకు గారాబము ఆమె పోవతన్ను నరయరెవరు, మంచి కాలమపుడే మర్యాదనార్జింపు విశ్వదాభిరామ వినురవేమా. తల్లియున్న ఎప్పుడే తనకు గారాబము ఆమె పోవతన్ను నరయరెవరు, మంచి కాలమపుడే మర్యాదనార్జింపు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా తెలుసుకుందాం. తల్లి బ్రతికి ఉన్నప్పుడే మనకు ముద్దు ముచ్చటలు గారాబాలు జరుగుతాయి. తల్లి పోయిన తర్వాత ఎవ్వరూ మన్ని చూడరు. అలాగే మన కాలం బాగా ఉన్నప్పుడు మాత్రమే మనం గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలి అన్నదే ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. అమ్మను మించి దైవమున్నదా అన్నాడు ఒక సినీ కవి. తాను తల్లిని కాబోతున్నాను అన్న విషయం తెలిసిన క్షణం నుంచి తన కడుపులో బిడ్డ ప్రపంచాన్ని చూసేంత వరకు కూడా తల్లి ఎన్నో బాధలను అనుభవిస్తుంది. తన కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరగడం కోసం ఎన్నో రకాల మందులు వాడుతూ ఎన్నో రకాల సూది మందులు శరీరానికి పొడిపించుకుని రోజు రోజుకి తన శరీరంలో పెరుగుతున్న బిడ్డ బరువుని కూడా ఆనందంగా మోస్తూ చివరికి నవమాసాలు నిండగానే తనను తాను చీల్చుకుని బిడ్డకు జన్మనిస్తుంది. ఒక జీవి భూమి మీద జన్మించాలంటే ఒక తల్లి 10 నెలల ఈ నరకయాతన అంతా అనుభవించాలన్నమాట. తొలిసారి కన్న బిడ్డను మమతానురాగాలతో చూసే ఆ మాతృమూర్తి 9 నెలల పాటు తాను పడిన బాధను అంతటని ఆ క్షణంలో మర్చిపోతుంది. ఈ ప్రపంచం మొత్తానికి తానే బిడ్డని కన్నట్టు, తానే తల్లి అయినట్టు, తన బిడ్డే అందరి బిడ్డల కన్నా గొప్పవాడు అయినట్టు ముద్దు ముచ్చట్లతో ఎంతో గారాబంగా అపురూపంగా గాజు బొమ్మలా బిడ్డను పెంచుకుంటుంది, కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటుంది. అటువంటి కన్నబిడ్డని కోల్పోయిన బిడ్డలంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు. ఎందుకంటే బిడ్డ పుట్టాక ఆమెకు తన భర్త కూడా రెండో వ్యక్తే అవుతాడు. ఈ ప్రపంచంలో చెడ్డ తండ్రి అయినా ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు అని ఆ రోజుల్లో చెప్పేవారు. అటువంటి తల్లి తన బిడ్డ క్షేమాన్ని అనుక్షణం కాంక్షిస్తూ అతనికి ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించే ప్రయత్నంలో భాగంగా మంచి విషయాలు, తనకు తెలిసినంత వరకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని, అనుభవాన్ని అతనికి కథల రూపంలో అందిస్తుంది. ఆ విధంగా మనకు రక్షణ గొడుగుగా ఉన్న అమ్మ బ్రతికినంత కాలంలోనే, అంటే మన కాలం బాగున్నప్పుడే మనకు లభించిన అవకాశాలు అన్నిటినీ సద్వినియోగపరుచుకొని సంఘంలో గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలి. మనం నవమాసాలు కని మోసి పెంచి పెద్ద చేసిన తల్లికి మనం తీర్చుకోవాల్సిన కనీస రుణం ఇదే. ఆమె ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా ఆమె రక్తం పంచుకున్న బిడ్డగా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ సర్వదా మన్ని రక్షిస్తూనే ఉంటాయి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. ప్రముఖ సినీ కవి చంద్రబోస్ గారు రాసినటువంటి ఈ పాట ఈ ప్రపంచంలో అమ్మ అనే పదం ఉన్నంతకాలం నిలిచిపోతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ పాటలోని ప్రతి అక్షరాన్ని అర్థం చేసుకుంటే అమ్మ అంటే కనీస గౌరవం, ప్రేమ కూడా లేని ప్రతి వ్యక్తి తనను కన్న అమ్మకు మళ్ళీ జన్మలో తానే తల్లిగా పుట్టి రుణం తీర్చుకోవాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకుంటాడు. మన జన్మకు కారణం తండ్రి అయినప్పటికీ కూడా మొదటగా మాతృదేవోభవ అని అమ్మకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అందుచేత ప్రతి ఒక్కళ్ళు తమ కన్నతల్లి బ్రతికి ఉండగానే సంఘంలో మంచి గౌరవ మర్యాదలు
పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని వేమన ఈ పద్యం ద్వారా మనకి సూచిస్తున్నారు. అటువంటి ప్రయత్నం చేస్తూ మీ బంగారు భవిష్యత్తుకి బాట వేసుకుంటారని ఆశిస్తూ, మీ కన్నతల్లి యొక్క ఆశీస్సులు మీ పట్ల ఎల్లప్పుడూ ఉండాలని మరోసారి కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. తల్లి ఉన్న ఎప్పుడే తనకు గారావము ఆమె పోవ తన్ను నరయరెవరు, మంచి కాలమపుడే మర్యాద నార్జింపు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. తల్లి బ్రతికి ఉన్నప్పుడే మనకు ముద్దు ముచ్చట్లు గారాబాలు జరుగుతాయి. తల్లి పోయిన తర్వాత ఎవ్వరూ మనని చూడరు. అదేవిధంగా మన కాలం బాగున్నప్పుడు మాత్రమే మనం సంఘంలో గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలి. ఆ విధంగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎదిగే ప్రయత్నం చేయాలి అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి వేమన గారి పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.